Hi friends and traders. Welcome to Nifty Bank Nifty and Fin Nifty analysis for September 12th. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. ఫస్ట్ మనం న్యూస్ చూద్దాం. యుఎస్ సిపిఐ డేటా వచ్చింది. అది నియర్ టు ఎక్స్పెక్టెడ్ 2.5% వచ్చింది. ఎక్స్పెక్టెడ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం. ఎందుకంటే రేట్ కట్ చేస్తారు, ఎంత రేట్ పర్సంటేజ్ కట్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో నియర్ టు ఎక్స్పెక్టెడ్ వచ్చింది కాబట్టి 50 బేసిస్ పాయింట్స్ అనేది ఇప్పుడు డౌట్ వచ్చింది మార్కెట్లో, అంత కట్ చేస్తారా అని. సో 25 బేసిస్ పాయింట్ అయితే ఆ మార్కెట్ ఆల్రెడీ ఫ్యాక్టరీ అయింది. అడ్వాన్స్డ్ మార్కెట్ ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఫ్యాక్టరీ అవుద్ది. ముందు జరిగే విషయాలన్నీ ఇప్పుడు చార్ట్లో మార్కెట్ రియాక్షన్ వచ్చేస్తుంది. మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ బిలో ఎక్స్పెక్టెడ్ వస్తే అప్పుడు అడ్వర్స్ రియాక్షన్ ఇస్తుంది అనమాట. సో అది 25 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి సో మార్కెట్ పడవచ్చు. అలా కానీ 50 బేసిస్ పాయింట్ అది మార్కెట్ సెంటిమెంట్కి చాలా పాజిటివ్ అనమాట, అట్లీస్ట్ టెంపరీగా. సో అది రేట్ కట్ రిలేటెడ్ సిపిఐ డేటా. అలాగే యుఎస్ ఈ ట్రంప్ అండ్ కమలా హ్యారీస్ ఎలక్షన్ డిబేట్స్ చాలా న్యూస్లో ఉన్నాయి, అది వైరల్గా. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు ఈసారి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తానని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. హ్యారీస్ ఏమో, కమలా హ్యారీస్ ఏమో కార్పొరేట్ ట్యాక్స్ పెంచుతాను అంటున్నది. సో ఇమిగ్రేషన్ రిలేటెడ్ కూడా మళ్ళీ అది హాట్ టాపిక్ అయింది. సో అది కూడా ప్రపంచాన్ని కొద్దిగా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తున్నది. సో ఇండియన్ మార్కెట్స్ వచ్చేసరికి బజాజ్ గ్రూప్ వాళ్ళ ఐపీఓ నియర్ టు 3 lakhs crores సబ్స్క్రిప్షన్ వచ్చింది బజాజ్ హౌసింగ్లో. అది వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ గ్రూప్. సో ఆ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారు వాళ్ళు. నియర్ టు 65 times సబ్స్క్రైబ్ అయింది. 3 lakhs crores. అది కూడా ఒక రీజన్ మార్కెట్ పడటానికి. హ్యూజ్ లిక్విడిటీ విత్డ్రా చేశారు మార్కెట్ నుంచి, 3 lakhs crores. సో మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. మళ్ళీ అది అలాట్మెంట్ అయ్యి రిటర్న్ వచ్చాక ఆటోమేటిక్గా మనకి మార్కెట్ మీద దాని సెంటిమెంట్ ప్రకారం అప్లై అవుతుంది. సో మిగతా న్యూస్ వచ్చేసి ఇండెక్స్ వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ నిఫ్టీ ఫైనాన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద పడలేదు, కానీ స్టాక్స్ ఓవరాల్గా బాగా పడిపోయినాయి. మిగతా మిగతా సెక్టర్స్ ఆయిల్ అండ్ గ్యాస్, టెలికామ్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ అయితే బాగా పడ్డాయి. పిఎస్యు బ్యాంక్స్లో బాగా బ్యాంకింగ్ సెక్టర్ సెంటిమెంట్ ఎఫెక్ట్ చేసేది ఎస్బీఐ ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్. మిగతా స్మాల్ బ్యాంక్స్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తున్నాయి. అసలు ఎక్కడా సపోర్ట్ వర్క్ అవ్వట్లేదు, పడిపోతున్నాయి. సో అది పిఎస్యు బ్యాంక్స్లో ఉన్న వీక్నెస్ అనమాట. సో మెయిన్ ఎస్బీఐ కాబట్టి బ్లూ చిప్ కంపెనీ, అది మేజర్, అది పిఎస్యులో అదే. అసలు కొద్దిగా అప్ సైడ్ వస్తున్నా కూడా సెల్లింగ్ ప్రెజర్ వస్తున్నది. సో ఇక్కడ నుంచి ఏదైనా ఫాల్ వస్తే అవి మంచి వాల్యూ జోన్స్. నియర్ టు ఆల్మోస్ట్ 15% దాటిపోయింది అది ఫాల్. హై నుంచి లెక్కిస్తే నియర్ టు 900 దాని హై. సో అక్కడి నుంచి పడింది. సో బాగా వాల్యూ బై అనమాట. ఇక్కడి నుంచి పడిందంతా బోనస్. సో ఫండ్స్ చూస్తాయి ఇక్కడి నుంచి. ఇది పిఎస్యులో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే అక్యుములేట్స్ స్టార్ట్ చేస్తాయి. సో అది ఇండెక్స్ రిలేటెడ్. గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం ఒకసారి. గ్లోబల్ మార్కెట్స్ అనుకున్నాం కదా, ఇది పడుతున్నది బాగా ఎఫెక్ట్ అయింది. ఫియర్ అయితే ఉన్నది, రేట్ కట్స్ తక్కువ ఉండొచ్చని. సో బాగా హైలో కూడా చూసి సెంటిమెంట్ పరంగా కొంత పుల్ బ్యాక్ వస్తున్నది, అలా కూడా చూడొచ్చు అనమాట. దీని ప్రభావం ఇండియన్ మార్కెట్ మీద కూడా చూపిస్తుంది. మన ఇండియన్ మార్కెట్స్ వచ్చేసి 1627 డౌన్ అయితే ఈరోజు 828 స్టాక్స్ అప్ అయినాయి. సో నియర్ టు 2/3 నేను 2/3 అప్ అయితే ఈరోజు 2/3 డౌన్ అయినాయి. ఎఫ్ఐడిఏ యాక్టివిటీ వచ్చేసి ఎఫ్ఐస్ బాగా కొంటున్నారు. సో అందుకే బజాజ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ లైక్ శ్రీరామ్, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. సో అందులో మెయిన్ బ్లూ చిప్స్ కాబట్టి అవి వాటిలో ఎఫ్ఐ యాక్టివిటీ ఉంటుంది 1755. అలాగే ప్రైవేట్ సెక్టర్ పెద్ద పడతలేదు, టూ మచ్ పట్టలేదు ఇప్పటికైతే. డిఎస్ స్లైట్గా పెట్టారు, పడినప్పుడల్లా వాళ్ళు పెడుతున్నారు కాబట్టి. ఎనీ ఫాల్ బజాజ్ ఫైనాన్స్ 4, బజాజ్ ఆటో 4% పెరిగింది, ఏషియన్ పెయింట్స్ 2.2%. అవన్నీ బ్లూ చిప్స్ అంతా ఎఫ్ఐ యాక్టివిటీ ఉంటుంది. సెంచరీ టెక్స్టైల్స్ అవన్నీ 52 వీక్ హై వచ్చింది అనమాట.
సో ఇది ఎఫ్ఐఐ యాక్టివిటీ ఉంది కాబట్టి పాజిటివ్‌గానే ఉంటుంది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఎంటర్ అవ్వడానికి చూస్తారు. అలాగే ఈ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ గ్రూప్ రిలేటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అలాట్‌మెంట్ జరిగితే మళ్ళీ లిక్విడిటీ బ్యాక్ రావచ్చు. సో, అదొకటి. ఇప్పుడు చార్ట్స్ చూద్దాం. చార్ట్స్ వచ్చేసి వీక్లీ చార్ట్ చూద్దాం ఫస్ట్. వీక్లీ చార్ట్స్‌లో మనం చూసాం కదా! సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నది. ఎప్పుడైతే లాస్ట్ వీక్ లో దగ్గర నుంచి సపోర్ట్ నుంచి రిజెక్ట్ అయిందో, అక్కడి నుంచి హై ఒక 50% రేంజ్ రీచ్ అయ్యాక లాస్ట్ వీక్ క్యాండిల్‌లో రిజెక్షన్ ఫేస్ అవుతున్నది. సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నదనమాట. అది ఎబోవ్ క్లోజ్ అయితేనే మంచి అప్‌సైడ్ ఉంటుంది. సో, ఇది వీక్లీ వచ్చేసి. డైలీలో వచ్చేసి ఈ బాక్స్ రేంజ్‌లో కన్సాలిడేషన్ అవుతున్నది. సో, ఈ వీక్ లో అండ్ ప్రీవియస్ వీక్ లో చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ ఆ లో ప్రొటెక్ట్ చేస్తే మనకి మార్కెట్ డైరెక్షన్ అప్ సైడా, డౌన్ సైడా అనేది తెలుస్తుంది. బ్రేక్ చేస్తే డౌన్ సైడ్, అప్ సైడ్ లేకపోతే హైయర్ సైడ్ బ్రేక్ చేస్తే. సో, ఇది ఆల్మోస్ట్ ఫోర్త్ డే సేమ్ రేంజ్‌లో ట్రేడ్ అవటం. ఒక డ్రాప్ వచ్చాక. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ వచ్చేసి వీక్లీ వచ్చేసి కంపేర్ టు నిఫ్టీ ఇది కొద్దిగా పర్లేదు. ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే ఓన్లీ పిఎస్యూ బ్యాంక్స్ అవి బాగా పుల్ చేసేస్తున్నాయి. ఎస్బీఐ పడేస్తున్నారు బాగా. ఎందుకంటే బాగా పెరిగింది. సెక్టర్‌లో అది ఒకటే పెరిగింది. దానివల్ల అది ఒక పుల్ బ్యాక్ వస్తున్నది. వాల్యూ బై జోన్‌లోకి వచ్చింది అది. 15% పడింది కాబట్టి. ఇంకా ఏదన్నా 5, 6% పడితే నిన్న 5% అనుకున్నాం కదా! అందులో 2% పడిపోయింది. నియర్ టు 750 ఆ రేంజ్, 720 ఆ రేంజ్ అయితే ఇంకా మంచి రేంజ్ అనమాట అది. ఇంకా అంతకుమించి పడిందంటే ఏదో ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ ఏదో ఉండొచ్చు సెక్టర్‌కి అని అనుకోవాలి. ఇక్కడైతే మంచి వాల్యూ బై అనమాట. ఆహ్, బాగా డ్రాప్ అయింది కాబట్టి. ఇది అబోవ్ 1000 రీచ్ అవ్వాల్సిన స్టాక్ ఇది. ఇంకా మొమెంటం డౌన్‌గానే ఉంది. సంథింగ్ మళ్ళీ అప్ సైడ్ వస్తుంది అందులో. సో, ఇది వీక్లీ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ వీక్‌నెస్ వల్ల, పీఎస్‌యూ వీక్‌నెస్ వల్ల మా అప్ ట్రెండ్ కొద్దిగా పుల్ బ్యాక్ వస్తున్నది. ఈ డైలీ క్యాండిల్ చూద్దాం. డైలీ క్యాండిల్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి నేను గీసాను కదా! ఇందులో ఇక్కడ బేస్ ఫార్మ్ చేసింది అప్ సైడ్ మూవ్ అయినప్పుడు. ఆ బేస్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది కదా! ఇవి ఆ బేస్‌లో 50% అగైన్ నియర్ టు 50,000 మార్క్ వేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ జోన్ అనమాట. అది బ్రేక్ అయితే నియర్ టు 1000, 1500 పాయింట్స్ కూడా పడతాయి. సో, ఈ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది డైలీ వచ్చేసి. ఫిన్ నిఫ్టీ కొద్దిగా పర్లేదు కంపేర్ చేస్తే. ఇది ఇందులో కొద్దిగా ఇన్సూరెన్స్ సెక్టర్ అవన్నీ మళ్ళీ పాజిటివ్ వచ్చినాయి. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. సేమ్ లెవెల్‌లో కన్సాలిడేట్ అవుతుంది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ ఇది కొద్దిగా బెటర్ రేంజ్‌లో ఉన్నది. ఈ రేంజ్‌లో పైనలోనే ఉందన్నమాట. సో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ. నిఫ్టీ ఏమనుకున్నాం మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాం. ఇది మనం 15 మినిట్స్ క్యాండిల్ చిన్న క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు. మనకి డిమాండ్ జోన్ అనుకున్నాం కదా అక్కడ. అక్కడ 15 మినిట్స్ క్యాండిల్ చిన్నదే ఫామ్ అయింది కాబట్టి ప్లస్ ఇక్కడ సపోర్ట్ ఉన్నది. ప్రీవియస్ ప్రీవియస్ డే ఓపెన్ హై ఓపెన్ హై సపోర్ట్ మనం ఆ రేంజ్లోనే ఇచ్చుకున్నాం బై కాల్. సో, ఇది మినిమం పాయింట్స్ ఇచ్చింది అనమాట. ఇక్కడ ట్రెండ్ లైన్ ఉన్నది చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 4 పాయింట్స్ ఉన్నది. అందుకే రిజెక్ట్ అయింది అనమాట. నెక్స్ట్ టైం హిట్ అయితే బ్రేక్ చేయొచ్చు. సో, ఇది 15 మినిట్స్ క్యాండిల్ మనకి చిన్న క్యాండిలే వచ్చింది కాబట్టి మంచిగా వర్కౌట్ అయింది ఇది. అలాగే అప్ సైడ్ టాప్‌లో ఇంకా రాయలేదు కానీ ఓవరాల్‌గా అనుకున్నాం కదా! అప్ సైడ్ రిజెక్షన్ వచ్చినప్పుడు సెల్ చేయమని అనుకున్నాం. సో, అది తీసేసినా కూడా ఒక బై కాల్‌లో ఒకటి స్మాల్ రేంజ్ వర్కౌట్ అయిందనమాట. సెల్ కాల్ వచ్చేసి 960 బిలో అనుకున్నాం. 960 బిలో నియర్ టు స్మాల్ రేంజే వచ్చింది ఇది. పెద్ద రాలేదు. సో, ఇది రేపు ఎలా చూద్దాం ఇది అంటే
మళ్ళీ అదే సేమ్ 950 అబోవ్ వెళ్తే మన ఈ ట్రెండ్ లైన్ హైయర్ సైడ్ దాకా ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ పెట్టుకున్నాం కదా, రెసిస్టెన్స్ హారిజాంటల్ అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది అది బ్రేక్ అయితే బాగా వెళ్తుంది. సో అది మనం రెసిస్టెన్స్ కింద పెట్టుకోవాలి. సిఈ సైడ్ 950 అబోవ్ టార్గెట్ 25050 అండ్ 75 స్టాప్ లాస్ వచ్చేసి 870. ఇక్కడ చూడండి ఈ లో ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మనకి మనం ఒక డిమాండ్ జోన్ పెట్టుకున్నాం. ఈ డిమాండ్ జోను ఆల్రెడీ కింద పెట్టుకున్నా, మళ్ళీ పెడుతున్నా. చూడండి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ కింద ఫామ్ అయింది. సో అక్కడ అక్కడ సపోర్ట్ తీసుకోవాలి. అది బ్రేక్ అయిందంటే బాగా పడుతుంది. సెల్ కాల్ అందుకే దాని లెవెల్లోనే ఇచ్చామన్నమాట. ఇంకో సెల్ కాల్ ఎక్కడంటే హైయర్ సైడ్ రిజెక్షన్ వచ్చినప్పుడు సెల్ కాల్ అనమాట. ఇది క్లియర్గా ఉన్నాయి ఈ రెండు. 15 మినిట్స్ అండ్ 15 మినిట్స్ అండ్ ప్రీవియస్ డే ప్రీవియస్ అయ్యి రోజు మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి. ఇంకా అది ఆల్రెడీ చూపిస్తున్నారు కదా, ఇంకా అలవాటు అయిపోయి ఉండాలి మీకు ఈ పాటికి. కొత్త వాళ్ళ కోసం ఇలా పెడుతున్నాను అనమాట రోజు డైలీ. చిన్న క్యాండిల్ వచ్చినప్పుడు హై ప్రాబిలిటీ ఉంటుంది. ఇది స్టాప్ లాస్ పెట్టుకుని క్లియర్గా చూడండి ఇది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 15 మినిట్స్లో. సో ఇది 15 మినిట్స్ ఆల్రెడీ పెట్టాను. చిన్న క్యాండిల్ వచ్చింది, చిన్న క్యాండిల్ బ్రేక్ అయ్యి చక్కగా పెరిగింది అనమాట. ఇది నియర్ టు మన సిఈ బై సెటప్ 15 మినిట్స్ కంబైన్డ్ వచ్చింది కాబట్టి బాగానే పెరిగింది. మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ అని. చూడండి అక్కడి నుంచే మళ్ళీ పడిపోయింది. సో రేపటికి ఎలా చేయాలి అంటే ఇక్కడ మనకి క్లోజింగ్ డేలో నియర్ డేలో అయింది కదా, అలాగే ఓపెనింగ్ రేంజ్ క్యాండిల్ డౌన్ క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 852. ఇక్కడ మనం పెట్టుకున్నాం డిమాండ్ జోన్ ఒకటి ఉన్నది. ఇక్కడ మనం ఆల్రెడీ నేను అందుకే ఎక్స్టెండ్ చేసి పెడుతున్నాను ఇది. సో మళ్ళీ మనం దాన్ని ఒకసారి మార్క్ చేసేసుకోండి మీ చార్ట్స్లో. సో ఇక్కడ ఈ రేంజ్ 850 to 900 రేంజ్ వస్తే మళ్ళీ 50,000 1,000 ఎబోవ్ వెళ్తుంది. సో స్టాప్ లాస్ వచ్చేసి నియర్ టు 800 అలా పెట్టుకోండి. ఏమైంది ఇది అవట్లేదు. తక్కువ స్టాప్ లాసే పెట్టుకోండి, ఎందుకంటే డిమాండ్ జోన్స్ ఉన్నాయి అక్కడ. అది బ్రేక్ అయితే బాగా పడుతుంది, ఈ లోపు తక్కువే పెట్టుకోండి. అలాగే సెల్ బిలో 800, మన బిలో 800 అంటే 800 వచ్చింది కదా అని సెల్ చేసేయకండి. అక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ సెల్ బిలో క్లోజ్ అయితే దాని బిలో చేయాలన్నమాట. సో టార్గెట్ వచ్చేసి 50,700 650, ఇంకా ప్లస్ బిలో కూడా పడవచ్చు. ఇది కూడా హై ప్రాబిలిటీ, ఎందుకంటే నియర్ టు ప్రాపర్ సపోర్ట్స్ ఉన్నాయి. సో అప్ సైడ్ డౌన్ సైడ్ ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్ వస్తుంది. ఈరోజు ఆల్మోస్ట్ 2 days నుంచి అలాగ వస్తున్నది. తక్కువ క్యాండిల్స్ 15 మినిట్స్ రేంజ్ క్యాండిల్ వస్తున్నది. సో హై ప్రాబిలిటీ ట్రేడ్ అనమాట. రేపు ఇది ఇలా స్టాప్ లాస్ పెట్టుకుని చేయండి. ఫిన్ నిఫ్టీ సేమ్ అప్లై అవుతాయి, ఎందుకంటే ఆ రేంజ్లోనే మెయింటైన్ అవుతుంది. కొద్దిగా అటు ఇటుగా చిన్న చిన్నగా మూవ్ అవుతున్నది అంతే తప్ప ఇది సేమ్ అప్లై అవుతుంది. ఇందులో పెద్ద చేంజ్ రాలేదు. సెల్ సైడే కొద్దిగా చేంజ్ వచ్చింది అనమాట. ఈ 400 మనకి ఇది ఒక డిమాండ్ జోన్ ఉంది కదా, చూడండి ఎన్ని టచ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5. సో ఇది ఒక జోన్ అనమాట. 400 బిలో వెళ్తేనే సెల్ చేయాలి, ఈ జోన్ బ్రేక్ అయితేనే. అది కూడా ఒక 100 పాయింట్స్ 50 పాయింట్స్ 50 to 100 పాయింట్సే తీసుకోవాలి. స్టాప్ లాస్ కూడా 50 పాయింట్సే, ఎందుకంటే ఇది డిమాండ్ జోన్ దగ్గర ఉంది. సో అది బ్రేక్ అయితే బాగా పడుతుంది, లేదా రిస్క్ తీసుకోకుండా రైట్ చేయండి. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఫేక్ బ్రేక్ డౌన్ అలా కూడా రావచ్చు. నేను ఏమనుకున్నా డబ్ల్యూ ప్యాటర్న్ వస్తుంది అనుకున్నాం కదా, డబ్ల్యూ ఫామ్ అయింది కానీ అప్ సైడ్ మళ్ళీ డబుల్ టాప్ వస్తుందా లేదా 800కి వస్తుందా లేదా చూడాలన్నమాట. ఇది చార్ట్ ప్యాటర్న్. డే ట్రేడింగ్ వచ్చేసి లెవెల్స్ ఇవి నోట్ చేసుకోండి, స్టాప్ లాస్ పెట్టుకుని చేయాలి. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి ఇస్తున్నాను నేను. సో పేపర్ ట్రేడింగ్ ఆర్ లర్నింగ్ పర్పస్ యూజ్ చేయండి. ఏదైనా రియల్ ట్రేడ్స్ తీసుకోవాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయాలి, ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, ఇది లర్నింగ్ పర్పసే చెప్తున్నాను అనమాట.
ఓకే. మనం ఇప్పుడు అసలైన యాక్టివిటీ ఇది చార్ట్ అయిపోయింది కాబట్టి ఆహ్, ఇది చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అసలు ఎలా బిల్డ్ అయింది అని. నిన్న అనుకున్నాం కదా! బిలో 1 ఉంటే ఎప్పుడు అది అప్ చేయాలంటే చాలా పుష్ చేయాలి. ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఫార్మ్ చేయట్లా ఒక 2 డేస్ నుంచి. ఎందుకంటే బిలో ఉంది కాబట్టి ఎయిదర్ ఈక్వల్ ఆర్ సీఈ డామినేషన్ అలా ఉంటున్నది. లైట్ సీఈ డామినేషన్ ఆర్ లైట్ పీఈ డామినేషన్. అది మేజర్ ఇంపాక్ట్ అవ్వదనమాట. హైగా మూవ్ చేయలేదు. సో ఇది నిఫ్టీ వచ్చేసి చూడండి టోటల్ సిఈ డామినేషన్ కంప్లీట్ పిఈ అసలు ఏం లేదు. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ లైన్ ఉంది కదా, ట్రెండ్ లైన్ దగ్గర అక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో హయ్యర్ సైడ్ కొద్దిగా సెల్ చేస్తున్నారు. అప్ సైడ్ మన ప్రాపర్ క్లోజింగ్ 50% ఆఫ్ ప్రీవియస్ వీక్ అనుకున్నాం కదా, ఆ లెవెల్ రాగానే క్లోజ్ కొడుతున్నారు షార్ట్స్. సో అందుకే ఇది బై సెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సిఈ షార్టింగ్ చేశారు, అంటే మార్కెట్ ఇంపాక్ట్ అనమాట. అలాగే పిఈ సైడ్ నుంచి పెద్ద రియాక్షన్ లేదు. పాత ఉన్న వాటిని అలా ఉంచారు, పెద్ద ఎడిషన్ లేదనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పిఈ అన్వైండింగ్ కూడా అయింది. సో అది యాడెడ్ ఫ్యూయల్ అనమాట ఫర్ షార్టింగ్. సో మార్కెట్ బాగానే పడింది కదా, ఆల్మోస్ట్ లైక్ 0.5% పడింది, 122 పాయింట్స్ పడింది నిఫ్టీ. సో ఇది క్లియర్ డామినేషన్ ఉంది. సో 0.061 అంటే నియర్ టు ఎక్స్పైరీ వచ్చేస్తుంది కాబట్టి చూడాలి. అది కొద్దిగా ఓవర్ సోల్డ్ రేంజ్ నియర్ వచ్చింది. 0.4525 అనేది మంచి, 0.04 టు 0.5 దాకా మంచి ఓవర్ సోల్డ్ జోన్ అనమాట. అక్కడి నుంచి ఎప్పుడైనా బౌన్స్ అవ్వచ్చు, లేదా అక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు, 2 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నియర్ టు 0.61 ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇది కొద్దిగా బెటర్ అనుకున్నాం కదా, ఇకపోతే దీనికి ఏం చేశారంటే ఒక బేస్ ఫామ్ చేశారు 51,000 దగ్గర. సో యాడ్ చేశారు, టెంపరీ అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు చెప్పలేం. ఎందుకంటే పీసీఆర్ అటు ఇటుగా ఉంది. నిన్న కొద్దిగా ఎక్కువ ఉన్నది, అది పడేసి అలా చేశారనమాట. సో ఇది కొద్దిగా సిఈ షార్టింగ్ గట్టిగానే చేశారు. ఒక అంటే ఓవర్గా ఏం యాడ్ చేయాలో పిఈ ఇక్కడ మట్టికి ఆపారు అంతే, రేపు చూసుకుందాంలే అన్నట్టు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ జరిగింది ఇలాగా. సో ఇది ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ పెద్ద బిల్డప్ ఉండదు, అప్పుడే రేపటి నుంచి బిల్డ్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ చూడండి ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది ఆల్రెడీ 0.57. సో సిఈ సైడ్ గట్టిగా యాడ్ చేశారు, పిఈ సైడ్ కొద్దిగా రియాక్షన్ ఇచ్చారు కంపేర్ టు అదర్ ఇండెక్సెస్. ఎందుకంటే చూస్తున్నాం కదా స్టాక్స్, ఇన్సూరెన్స్ సెక్టర్లో కొన్ని బైస్ వచ్చినాయి, బాగా పెరిగింది ఈరోజు. సో ఆ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుందన్నమాట. మరీ పడకుండా చేశారనమాట ఇదంతే. ఇక్కడ ఒక పిల్లర్ లాగా ఉన్నది 23700, అది బ్రేక్ అయిందంటే ఇక్కడ ఎక్కడికో వెళ్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాబట్టి, ట్యూస్డే కాబట్టి. ఇది జస్ట్ 1 డే అయింది అంతే ఎక్స్పైరీ అయ్యి. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అయింది, నిన్న ఫిన్ నిఫ్టీ అయింది. సో బిల్డప్ వచ్చేసి సిఈ సైడ్ అవుతున్నది, పిఈ సైడ్ ఏం చేస్తారో చూడాలన్నమాట. ఇక్కడికి ఇంతే. ఇక రేపు చూద్దాం అనాలిసిస్ 13th. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్. సేఫ్గా చేయండి, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి, అలాగే మనీ మేనేజ్మెంట్ ఇవి ముందు నుంచే నేర్చుకోండి. అవే కాపాడతాయి అన్నమాట, క్యాపిటల్ ప్రొటెక్షన్ అండ్ లర్నింగ్. తప్పు చేసినా పర్లేదు, తప్పు నుంచే నేర్చుకోవాలి. ఏదన్నా కాలేజ్ జాయిన్ అయితే నేను ఫీజు కట్టాను, అది ఒక ఎక్స్పెన్స్ కదా, ఫీజు కట్టాను అనుకున్నాం. ఫీజు కట్టాను కదా, ఫస్ట్ నుంచే నాకు మనీ వచ్చేయాలంటే అవ్వదు. అలాగే ఇది కూడా లెర్నింగ్ అవ్వాలి. ఒక ట్రేడర్గా ముందు యాంబిషన్ ఉండాలి, ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ అవ్వాలంటే. ఎందుకంటే మీరు చేసే రెగ్యులర్ జాబ్తో పాటు ఇది ఎక్స్ట్రా జాబ్, ఇది అందరిది వాళ్ళు కాదు. 90% తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టే బ్యాచే ఉంటారు, 10% ఉంటారు. అందులో హైలీ సక్సెస్ఫుల్, ఇంట్రాడే అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ 1%, 2% ఉంటారు. 7 to 8% మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా స్టాక్స్లో కానీ అలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉంటారు. సో 90% ఫెయిల్యూర్సే ఉంటాయి అందరికీ, అసలు అటెంప్ట్ చేయరు. 10% ట్రై చేస్తారు, వాళ్ళు వాళ్ళు సక్సెస్, అందులో నిలబడిన వాళ్ళు సక్సెస్ వస్తారు. సో ఇందులో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ సస్టైన్ అవ్వాలి, మీకు మనీ క్యాష్ ఫ్లో ఉండాలి, దాంతో ట్రై చేయాలి. ఒక రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, స్టాప్ లాస్ ఇవన్నీ పెట్టుకుని అవన్నీ ఏదైనా మిస్టేక్ చేస్తే దాని నుంచి నేర్చుకుని అలా ముందుకు వెళ్ళాలి. సో అలా లర్నింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడితో ఆపేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.